నుంచి అరిమను బండకు చేరుకుంటారు. చెరగని ఉల్లాసంతో ముందుకు సాగుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. తలకొనకు వెళ్లే దారిలో వచ్చే ఈ అరిమాను మనతో మజిలీ చేస్తుంది. ఇక అలాంటి సమయంలో వర్షం పడితే ఆ కవ్వింత మాటల్లో చెప్పలేము. ఈ ప్రయాణం రోజులలో సాగించే వారైతే ఇక అరిమాను వంటి ప్రదేశంలో మకం వేసి వంట వార్పు లాంటివి కూడా చేసుకుని సేద తీరుతారు. ఇక అర్ధరాత్రి అందాలు కూడా వారి సొంతమే. తలకోనలోని అన్ని అందాలు చూడాలంటే కనీసం 4-5 రోజులైనా పడుతుంది. మన స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి తలకోనను సందర్శిస్తే ఆ అనుభూతి ఎప్పటికీ మరువలేని ఓ కావ్యంలా మన మనసుల్లో నిలిచిపోతుంది. మరిన్ని వివరాలను, తలకోన అందాలను, విశేషాలను మరోసారి క్లుప్తంగా సింగిల్ వాయిస్లో చూసేద్దామా? తలకోన చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల పర్వత శ్రేణుల మధ్యలో ఉన్నది. ఇక్కడ 60 మీటర్ల ఎత్తు నుండి పడుతున్న జలపాతాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఔషధి లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి. ఇక్కడికి చేరుకోగానే మొదట మనం కనుగొనేది సిద్ధేశ్వర ఆలయము మరియు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు. ఆలయానికి అతి సమీపంగా వాగు ఒకటి ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇందులోని నీరు చాలా తేటగాను చల్లగాను ఉంటాయి.
ఆలయం నుండి కొంత ముందుకు సాగిన నెలకోన, దిగువజురి, ఎగువజురులకు వెళ్ళవచ్చు. ఈ మూడింటికి చాలా ప్రాముఖ్యత ఉంది. నెలకోన నది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడి 2 కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఈ కొలను యొక్క లోతు ఎవరూ కనుగొనలేదు. అంత సాహసము కూడా ఎవరూ చేయలేదు. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక అంశము 2 కొండల నడుమ ఉండే పెద్ద గుండురాయి. ఇది ఎప్పుడు మీద పడుతుందో అని భయపడక మానరు చూసినవారు. తలకోన శేషాచల కొండల వరుసలో తలభాగంలో ఉన్నందున దీన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు 300 అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానందకరంగా ఉంటుంది. ఆ జలపాతంపై నుండి కొంత దూరంలో పాపనాశనం అనే తీర్థం ఉన్నది. ఈ అటవీ ప్రాంతంలో అడవికోళ్ళు, నెమళ్ళు, దేవాంగ పిల్లి, ఎలుగులు, ముచ్చుకోతులు వంటి జంతుజాలం ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలకు మురిసి అనేక సినిమాలు తీశారు. ఇక్కడికి కొంతమంది ఔచికులు ట్రెక్కింగ్ కొరకు కూడా వస్తుంటారు. ప్రకృతిని, పక్షులను, జంతువులను చూడటానికి అటవీ శాఖ వారు ఇక్కడ ఎత్తైన వాచ్ టవర్లను నిర్మించారు. చూశారు కదా, ఇవాంటి ఏపీ వండర్లో తలకోన అందాల కోన అందాలు. మరో ఏపీ వండర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.